అత్యంత పురాతన ఐరావతాలు అదే ఏనుగులు ప్రొపోజిడియన్స్కి 10,000 BC. 4 దంతాల ఏనుగులకు మాలజాతి మహారాజులకు ఉన్న సంబంధం ఏంటి? గైంటోథెరస్ అలెగ్జాండర్ రావణ రాజ్యభవనానికి ఏనుగులు కాపలాగా ఎందుకున్నాయి? ఈ దేశ మూలవాసివి అయితే చరిత్ర పూర్తిగా విను, చదువు. వీటితోనే పోరాడి వీటినే చంపి ఈ ఏనుగులని అప్పటి మాలజాతులు తినేవారు. అందుకనే విదేశీయులు వీళ్ళతో పోటీ పడాలంటే భయపడేవారు. అందుకనే వీళ్ళని రాక్షసులు అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. అది విదేశాల నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు కావచ్చు, యూరోపియన్స్ కావచ్చు. 1000 BC 4 దంతాల మిలియన్స్ ఇయర్స్ పూర్వీకుల ఏనుగులని భారతీయులు తినేవారు. యూరోపియన్స్ వినండి. ద గ్రేట్ అలెగ్జాండర్ 327 BC చారిత్రక జనాభా వరకు ఈ ఏనుగులు నివసించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఏనుగుల గురించి ఏం చెప్పారో ఒక్కసారి మీరు చదువుకోండి. అందుకనే అంబేద్కర్ రాజకీయ పార్టీకి ఏనుగుల్ని గుర్తుగా పెట్టుకున్నాడు. అదే కాన్సీరామ్ బీఎస్పీకి, మాయావతికి అవినవి. ప్రపంచాన్నే జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ని అత్యంత ధైర్య సాహసాలతో వీరోచితంగా పోరాడి ఓడినవాడు ఈ దొంగనా కొడుకులు ఈ విదేశీ భావజాలను కొట్టుకుపోయి పురుషోత్తముడు అని చెప్తున్నారు. కానీ కాదు. అలెగ్జాండర్తో పోరాడి ఓడినవాడు మాల జాతి గణరాజ్యాల అధిపతి, రాజు, మహారాజు. ఎవడన్నా అతని పేరేంటని అడిగితే చెప్తాం. అతని అసలు చరిత్ర దాసివేయబడ్డది దొంగనా కొడుకుల ద్వారా. ఈ ఏనుగులతో అతను పోరాటం చేసి గెలిచేవాడు. అతని సైన్యం మొత్తం చచ్చిన వాటిని తిన్నారు, మచ్చిక చేసుకున్న వాటిని రావణ రాజభవనాలకు కాపలాగా ఉంచుకున్నారు, రాజమకుటాలుగా. అసలు ఈ ఏనుగులు పుట్టుక దక్షిణాఫ్రికా, తరువాతే ఆసియా, భారతదేశం, అఖండ భరతావని గడ్డ మీదకు. ఈ ఏనుగులకు 4 దంతాలు ఉండేవి. నేటికి వాటి శిలాజాలు చూడండి. మీ చరిత్ర మీరు చదవకపోతే, తెలుసుకోకపోతే దేశద్రోహులు, దొంగలు, దుర్మార్గులవి తెలిసి తెలియని అమాయకత్వంలో కొట్టుకుపోతున్నారు. వాళ్ళవే వింటూ యథవస్సోది సినిమాలు చెత్తాచెదారం. ప్రపంచాన్ని ఎదిరించిన అలెగ్జాండర్ని ఎదుర్కొన్నవాడిని ధైర్య సాహసాలకు, పోరాట ప్రతిభకు చూసి మెచ్చుకుని తన గణరాజ్యాన్ని తనకే వదిలి అలెగ్జాండర్ తన దేశానికి వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ కూడా ఏనుగులతో పోరాడి గెలిచాడు. ఇవే ఏనుగులు ప్రపంచమంతా విస్తరణ జరిగినాయి. గైంటోథెరస్ ఎలెనిస్టిక్ అంబేద్కర్ మౌర్య అంటే అదేదో పేరు కాదు. మూలం జీవ పదార్థం, పోరాటచితం, వీరోచిత పోరాటం చేసిన ఏనుగులు పేరు కూడా మౌర్యులే. అవి గుంపుగా చేసేవి దాడి. వాటితో ఇండియన్స్ కూడా అంతే తెగుతో పోరాటం చేశారు. ఎందరో మరణించారు. మిగిలిన వారి సంతానమే మనం. ఈ దేశం ఎప్పుడో సంక్రమం జరిగిందని
అంబేద్కర్ చెప్పాడు. భారతదేశమే కాదు, ప్రపంచమే వర్ణ సంక్రమం. నా జాతి గొప్పది, నీ జాతి గొప్పది, ఎవడి జాతి గొప్ప కాదు. మనిషి జాతే మిన్న. చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడిగానే చనిపోతున్నాడని అందుకే అంటాడు అంబేద్కర్. నీకు తెలియకుండా మనిషిని చంపుకు తింటున్నారు. మీకన్నా జంతువులు బెటరు. ఒక మనిషిని చంపితే తింటాయి, మీరు మంట పెడుతున్నారు దహిస్తూ. ఆడదాన్ని అగ్గిలో పోసి మంట పెట్టి దహించి వేసి మొట్టమొదటిగా తిన్నవాడు బ్రాహ్మణుడు. ఆడదాన్ని చంపుకుని తిన్నాడు హోమాల పేరిట. తర్వాతే జంతువులను వేసాడు అందులో. తర్వాతే ఇప్పుడు కాయలు, పువ్వులు, పళ్ళు. అలాంటి దుర్మార్గమైన మనుస్మృతి సిద్ధాంతాలను, స్మృతులను ఆ గ్రంథాన్ని కాల్చి పడవేసి మన కోసం కొత్తగా నవభారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడై రాశాడు. మీరు లొట్టపీస్ క్రిస్మస్లు కాదు చేసుకోవాల్సింది. సరిగ్గా అదే రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకిస్తూ, సరిగ్గా అదే రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ హైందవ సనాతన ధర్మం అని చెప్తున్న సైకో నాకొడుకుల గ్రంథాన్ని మంటపెట్టి అగ్గిపెట్టి అంటించాడు మరొక బ్రాహ్మణుడితో కలిపి. సరిగ్గా ఇదే నెల, ఇదే రోజున. ఇలాంటి నిజాల్ని కనుమరుగు చేయడానికే ప్రపంచం, భారతదేశంలో ఉన్న అధినాయకత్వం ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటుంది. సరిగ్గా జ్ఞానం పంచాల్సిన రోజుని అజ్ఞానాన్ని పండగలుగా మోస్తారు. అది ఏ మతమైనా, ఏ పండగైనా అంతే తీరు. అందుకనే జ్ఞానానికి సెలవు దినాలు ఉండవు, అజ్ఞానానికి స్కూల్కి, బడులకి సెలవులు ఇస్తారు, కాలేజీలు. అంబేద్కర్ పుట్టాడనో మరణించాడనో సెలవులు ఉండవు. అదే జాతి ద్రోహులు, దేశద్రోహులకి సెలవులు ఇస్తారు, పండగలు, మహోత్సవాలని. విదేశీ మాయముండ వ్యాపార కుట్ర మీ నెత్తులకు ముసుగులేసి మిమ్మల్ని మాయం చేసే వరకు మీకు ఏ ఒక్క నిజాన్ని చెప్పదు. గుర్తుపెట్టుకో. వాటికి ముడ్డుకి తాళాలు వేసుకుంటాయి. అది ఏ గుడైనా. బడికి తాళం ఉండదురా బేట. 24 గంటల్లో ఎప్పుడైనా ఎక్కడైనా చదవచ్చు, వినొచ్చు, తెలుసుకోవచ్చు. అది జ్ఞానం, విజ్ఞానం. మీ వాళ్ళనే చంపి మీ తలనే పెంచి మీకు పండగలుగా మార్చివేశారు. మిమ్మల్ని అజ్ఞానంలో ముంచివేశారు. మూర్ఖులుగా, మూఢులుగా, మూఢత్వంలో కొట్టుకుని సచ్చేలా చేస్తున్నారు. ఒకడిపై ఒకడై ఈ దేశాన్ని రెచ్చగొడుతూ కులాలుగా విభజించి హింసని మోస్తున్నారు. అన్యాయం, హత్య, అత్యాచారం చేసేవాడి కన్నా అది చూస్తూ మౌనంగా ఉన్నవాడే అత్యంత ప్రమాదకరం ప్రపంచంలో ఎక్కడైనా. ఇది భారతదేశంలో మరీ ఎక్కువ. నీ గురించి నువ్వు తెలీదు. ఎవడో పండుగలు చేసుకుంటాడు. నీకంటూ పండుగలు, నీకంటూ విలువలు, నీకంటూ ఉన్నతమైన గొప్ప వీరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే బడి బయట జన్నపుత్తులు అమ్ముకుంటుంటే వాడి పిల్లాన్ని పిలిచినట్టు ఓసే జన్నపుత్తులు తేవయా అంటున్నాడు. అంటే ఒక బడిలో టీచరు. అలాంటి దుర్మార్గులతో ఈ బానిసలు పొత్తులు పెట్టుకుంటారు, ముష్టి అడుక్కుంటూ, దేవరిస్తూ. ఒక పక్క సిష్టిపురంలో, సిష్టిపురం అంటే తెలియదు కదా మీకు? తెలియదు, అవసరం లేదు. సిష్టిపురం రాజులకు అసలు చరిత్ర మీకు తెలుసా? పీఠాలను దొంగపీఠగాలుగా మార్చుకుని మాత్రం దోసుకుంటారు. ఏనుగంటేనే ఏకకణ జీవి నుంచి ఉద్భవించిన అత్యంత పురాతనమైన జంతువు. జాతీయ జంతువులు సింహం, పులిని తీసి విదేశీ గోవునెట్టడానికి కొత్త కుట్ర చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఎందుకంటే ఆవు ఈ దేశానికి కాదు. జాతీయ జంతువు ఆవును చేయాలని ఎంతో కాలంగా కుట్రలు పండుతున్నారు హైందవ విదేశీ బ్రాహ్మణ మృగాలు. ఈ దేశానికి మూలం ఎద్దు. అదే నందికేశ్, అదే నంది. దాని పేరే మోరీ మౌర్య. మోపరం ఉంటుంది కదా, ఏనుక్కైనా, ఎద్దుకైనా, బర్రికైనా.
సీతమ్మకు సేయిస్తిని సింతాకు పథకము రామచంద్ర, ఆ పథకానికి పట్టె 10,000 మోరీలు రామచంద్ర. కలికితురాయి నీకు వరుపుగా చేయిస్తిని ఆ పథక. ఈ సనాతన పేరిట ఈ హైందవ దుర్మార్గులు బ్రాహ్మణులు అప్పటి నుండి ఉన్నామని చెప్పుకుంటూ ఎన్ని వేల మోరీలను మౌర్యాలను గుడైన నందులను చంపి హోమం పేరిట తిన్నారు. ఇలా జంతువులనే కాదు మనుషుల్ని కూడా తిన్నారు. నరహంతకులు నరరూప రాక్షసులు అంటే అసలు వీళ్ళు ఈ దేశానికి వచ్చి అప్పటి నుండి ఉన్నామని చెప్పుకుంటారు ఈ సన్యాసులు. చెప్పండిరా విదేశీ ఆర్య బ్రాహ్మణులు, వారి పేరిట బానిసత్వాన్ని మోసే శూద్రజాతి సంకరజాతి నా కొడకల్లారా. మోరీలు అనే పథకం ఎందుకు ఆడుతున్నాడు మరి ఈ నా కొడుకు? పాట రాసినవాడు అంటే ఎన్ని వేల మోరీలు చంపి ఒక పథకం చేయించాడు సీతమ్మకి. అరే చెప్పండిరా విదేశీ ఆర్య బ్రాహ్మణ సన్యాసులు, యాజక దొంగనా? మీరు మనుషుల్ని చంపి పంచి కడితే సైలెంటు, మడతెడితే వైలెంట్ అంటున్నారు కదా. చెప్పండి ఇప్పుడు. భారతదేశం ఎప్పుడో వర్ణ సంక్రమణ అయింది, సంకరజాతి అని చెప్పాడు అంబేద్కర్. భారతదేశమే కాదు ప్రపంచమే అంతా. ప్రతి ఒక్కడు DNA సైన్స్ ప్రకారం ఒకటే. గుడైనా బడైనా బయటైనా మీకు రక్షణ ఏ దేవుడి పాత్ర యాజకుడు కానే కాదు, పూజారి కానే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే మీరు ఎక్కడికి వెళ్ళినా రక్షణ కల్పించేది. అది పోలీస్ స్టేషన్ అయినా, చట్టమైనా, కోర్టులైనా, విద్యా వ్యవస్థలైనా. చర్చిలు కూలగొడితే ప్రార్థన చేస్తే రావు, తిరగబడితే వస్తాయి. సరిగ్గా ఇదే నెలలో దీక్షాభూమి నాగపూర్ దగ్గర కూర్చుని ఏడ్చేవాడు అంబేద్కర్. ఏడ్చిన రోజులన్నీ మీరు పండగ చేసుకుంటున్నారు ఈరోజు. స్కూల్లో పిల్లలకు విద్యను బోధించట్లేదు, కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని, హింసని నేర్పుతున్నారు. కనుకనే నిత్య నూతన ఘోరాలు అఘోరాలు. మాయమైపోయిన తర్వాత అన్యాయం జరిగిందని అనుకోవడం కన్నా ముందే మేల్కోండి. మతోన్మాదులు చెప్పే సనాతన పేరిట దుర్మార్గాలు ధర్మాలంటే ఇవే. నంగేలి స్తనాలు కోసి ప్రసాదంగా పెట్టారు ఈ దొంగలు.